జగన్కి జనం పడిపోతారు అనుకున్నారు, కానీ జనం వస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో తాము ముగ్గురం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఇక ఏ ప్రాబ్లం లేదు, ఎన్నికల సంఘం తమ్మాట వింటుంది, కేంద్ర ప్రభుత్వం తమాట వింటుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీరా చూస్తే ఎన్నికల సంఘం వీళ్ళు కోరినవన్నీ చీఫ్ సెక్రటరీలు డీజీపీలు మార్చి పాడేయటం, 25 మంది ఐపీఎస్లు మార్చి పాడేయడం లాంటి పనులు చేయలేదు. ఇది ఒక సమస్య అయింది. రెండోది వచ్చేటప్పటికి పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇంటికి ఇప్పించి, ఇదిగో జగన్ వల్ల ఏం కాదు చూసారా, మేమైతే కనుక రేపు పొద్దున ఎట్లా ఇప్పిస్తాం మీకు అని చెప్పాలనుకున్నారు. తీరా చూస్తే పెన్షన్లకు సంబంధించి క్రిందటి నెల సమస్య అయింది, ఈ నెల సమస్య అయింది. బాబు కోరుకున్నటువంటి రూట్లో నడవలేదు. మరొక వైపును చూస్తే తాజా పరిణామాలు, రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైంది మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని తేల్చి చెప్పారు, తమ లోగో వద్దని తేల్చి చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఇది కరెక్ట్గా ఈవెన్ ఆ మేనిఫెస్టో చేతికిస్తుంటే కూడా పట్టుకోలేదు. ఇది పబ్లిక్లోకి ఏ సంకేతం వెళ్తుందో చంద్రబాబుకి తెలుసు. అలాగని బీజేపీని ఏమీ అనలేరు. బీజేపీని అనకుండా ఉంటే భారతీయ జనతా పార్టీ వల్ల తమకు ఎంత మైనస్ వస్తుంది, అంటే తమకు ఎట్లా మైనస్ వస్తుంది. బీజేపీతో కలిసి ప్రయాణం చేయాల్సిందే. సేమ్ టైం సమస్య ఇది వస్తుంది. అనపర్తి సీటు వదులుకోమని ఒత్తిడి తెచ్చారు, వదులుకోలేదు వాళ్ళు. అనపర్తిలో కాకపోతే మధ్యలో పురంధేశ్వరి ఉంది కాబట్టి కొంచెం మార్పు చేసి తన మనిషిని వరకు పెట్టించుకోగలిగారు. అంతకుమించి ఇక్కడ మార్పు చేర్పులకు కూడా ఒప్పుకోలేదు. ఇన్ని పరిణామాల మధ్యన రాబోయేటువంటి రోజుల్లో ఈ 10 రోజుల్లో ఒకటి, మోడీ వచ్చి ఇక్కడ జగన్ని గురించి తీవ్రంగా తప్పుబట్టాలి. క్రిందటిసారి తన మీద ఎట్లయితే పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, లేకపోతే కొడుకు కోసం తప్పుడు చేశారని విమర్శించుకొచ్చారో మోడీ, అలాగా జగన్ మీద విమర్శిస్తే కానీ ఇప్పుడు టెంపో క్రియేట్ కాదు. అది తామిద్దరం విమర్శిస్తున్నా, అంటే పవన్ చంద్రబాబు ఇద్దరు విమర్శిస్తున్నా చాలట్లేదు ఆ టెంపో. మోడీ వస్తేనే ఆ టెంపో వస్తుంది అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. ఈ లోపుగా ప్రచారపు డేటు మారింది ఆయన సభలకు సంబంధించి. ఇవన్నీ కూడా ఎటు పాలుపోవట్లేదు. చంద్రబాబుకి జీవితంలో తొలిసారి ఈ పరిస్థితి ఫేస్ చేస్తున్నారు ఆయన.